ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనము. వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను మీకు తెలియజేయుచున్నాము. యాలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు తమ సామర్థ్యము కొలదియేగాక మనఃపూర్వకముగాను తమంతట తామే దేవునికి ఇచ్చిరని సాక్ష్యమిచ్చుచున్నాను. ప్రియులరా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను మనమును పొందుదుముగాక. మనమును దాతృత్వము కలిగి దేవుని ఆశీర్వాదములను పొందుదుముగాక. ప్రియులారా, 2 సముద్రములున్నవి. ఒక సముద్రము గలిలయ సముద్రము, మరొక సముద్రము మృత సముద్రము. గలిలయ సముద్రము నీటిని ఇచ్చేదిగా ఉన్నది, మృత సముద్రము నీటిని తీసుకునేదిగా ఉన్నది. అందులో చేపలు బ్రతుకవు. జీవము లేని సముద్రముగా మృత సముద్రమున్నది. ప్రియులరా, గలిలయ సముద్రము వలె మనము ఇచ్చేవారముగా ఉందుముగాక. సంతోషముతో ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. ఉత్సాహముగా దేవునికి ఇచ్చేవారముగా ఉందుముగాక. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంట కోయును. ప్రియులారా, మనము దేవుని రాజ్యములో మన ధనమును విత్తనములుగా విత్తుదుముగాక, పెట్టుబడిగా పెట్టుదుముగాక, 100 ప్రతిఫలమును మనము పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈ వాక్యమును మా జీవితములో మేము నెరవేర్చుటకు సహాయము చేయమని, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను సమృద్ధిగా పొందినట్లు నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.